గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమండి, మీ ఎలకలతో పనే ఉందండి. వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి, పోదాం. ఈ అవమానం నా ఒక్కడిదే కాదు, ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను. అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే, మీ అన్నయ్య. ద్రౌపదీదేవి చీరల్ని దుశ్శాసనుడు లాగాడు, కానీ తప్పు వాడిది కాదు, వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది. మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాడకుండా చూస్తూ ఊరుకుంటాడా? మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీదట విశ్వామిత్రుడు నేనే, నక్షత్రకుడు నేనే. తాళం తిప్పితే వచ్చి ఈనపెట్టు చూసాం గాని నంబర్లు తిప్పితే వచ్చి ఈనపెట్టి నీ ఇంట్లోనే చూసాం. ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పే. నీ బెదిరింపులకు నేను లొంగను. ఆ నంబర్లు నేను చెప్పను. 4 రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్. ఈ కుండంతా 4 రూపాయలమ్మా. 40 పైసల కుండ 4 రూపాయలా? ఇదేం బంగారం కుండ? ఆయన తొక్కేది మట్టా బంగారమా? ఇంతైతే ఎవరు కొంటారు? వద్దులే, వస్తా. కుమారరామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిటట? మాట్లాడమే. కుమారరామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిటి? మట్టి తొక్కటం, అతను తయారు చేసిన కుండాల్ని ఎండలో ఆరబెట్టడం, కాలిన కుండాల్ని బండి మీద సెంటర్కి చేర్చడం. అది. నువ్వు చదివిన చదువేమిటి? నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి? నువ్వు చేసిన నిర్వాకం ఏమిటి? అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమనలేదు, పోస్టల్ అడ్రస్ జత చేయమనలేదు, వెధవ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు, రికమెండేషన్ తెచ్చావా అడగలేదు, లంచం ఇస్తావా అడగలేదు. నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంట గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకెంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? అమ్మా, ఎటువంటి వంశంలో పుట్టాడు, ఎటువంటి మహారాజుకు మనవడని పెంచుకున్నాడు. అసలు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపెడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా? ఏ మా చెల్లెలు పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట చేశారే, అప్పుడు లేదా ఈ అప్రదిష్ట? నాన్న, ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను, సంపాదిస్తున్నాను. అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు? అందరూ బాధపడతారనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి? చేశారే అనుకోండి, ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి? మా అమ్మా నాన్నల విషయం తెలిసిన, మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు. మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు, తినేవాళ్ళు 10 మంది. ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం, ఆవేదన నాకు తెలుసు కాబట్టే ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను. కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మావయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పులు వాళ్ళు బాధిస్తున్నారు. ఇలా ఇంటా బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో 5,000 రూపాయలు దొరికాయి. మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను. దానిలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు. ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు. ఒక్క రూపాయి కూడా. ఏమండి, అసలేం జరిగిందండి? లలిత, నువ్వు ఎన్నోసార్లు నన్ను
ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటాం. కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు. మీరు దొంగతనం చేశారా? అవును లలిత, అందులో 10 రూపాయలు కాజేశాను. ఏమండి, ఎందుకు తెలుసా? మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి. ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ. లలిత, ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు. లేదండి, ఇప్పుడు మీరు నిజంగా ధర్మరాజు. అశ్వత్థామాత కుంజరహ అని ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు. అది ఆపద్ధర్మం లలిత. ఇది ఆపద్ధర్మమేనండి. మన బిడ్డ కోసం మీరు చేసింది ఆపద్ధర్మమే. మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న. అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు, ముష్టెత్తుకైనా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా? ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్న పని తప్పంటావా? ఆ? ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వారు ఏంటబ్బా? ఓ చిన్న సచ్చినాడా, ఆ పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా, వీడేమో పాచూడుస్తున్నాడా. వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా? ఇంతకీ నేను పని మనిషిని ఎందుకు పెట్టట్టు? అబ్బాయ్, ఏంటమ్మా? నువ్వు ఆఫీస్కి వెళుతున్నావల్లే ఉంది. పెళ్లి దగ్గరకు వచ్చింది కదా, పనులన్నీ తొందరగా జరగాలి. అప్పడాలు చెయ్యాలి, ఒడియాలు పట్టాలి. ఓ 400 ఉంటే అమ్మాయికి ఇవ్వు. అమ్మా, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, అది రాగానే ఇస్తాను. అదేమిటన్నయ్య, అయ్యవారు వచ్చే వరకు అమావాస్య అవుతుందా? తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేబదులో తీసుకుని ఈ పని కాస్త జరిపించు. వెళ్ళిదు. ఏమిటండి? నీకు మధ్య ఏమన్నా పోయిందా? మన బాకీ తెచ్చుకున్న వాళ్ళని పెళ్లి పనులు చేసుకోమంటావేంటి? అయ్యో రామ, పెళ్లి చూపుల రోజు మీరేమన్నారు? మా కట్నం బాకీ తెచ్చకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగటానికి వీల్లేదన్నారా? ఇప్పుడు ఈ పెళ్లి జరిగిందనుకోండి, దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాటేగా. అమ్మని, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందానివే, పొరపాటున నన్ను కట్టుకున్నావు. సమయానికి వచ్చారే పిల్లలారా, మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు. అలాగే మా ఇంట్లో పనులు కూడా. రండి రండి. అమ్మా, ఇదిగోనమ్మా నా మొదటి జీతం. జీతమా? అబ్బా, కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి. అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందే? మట్టి తొక్కాడని మందలించి 4 రోజులు కాలేదు. ఈలోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతం అంటే తగుదనమ్మా అని పుచ్చుకుంటివి. ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడి తింటావా? అమ్మా, ఆ డబ్బులు ఇలా పారేయండి. కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేమిటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు. ఈ ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు, వేరే జీతం అక్కర్లేదు. ఆ ముష్టి కూల్ డబ్బులు ఇలా పడేయండి. ఇదిగో. భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించు. నువ్వు ఈ ఇంటికి పని మనిషివైనా నాకు నా మనిషివి. కోపం వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం. బాబు నాయనా అంటే మొండుకెత్తున్నావు.
మమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పే గురువా. చెప్పే గురు. మనవాడక చూసావా, పరాయి సొమ్మంటే పరిసిగుంటాడు కూడా ఎలా సర్దపడిపోతున్నాడో. ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా. అలో చెప్పే గురు, ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెతికించలేదు, పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు. అంత ముండివాడిని మీ బెదిరింపులకు నేను లొంగుతానా? గురువా మాట చెప్తాను. ఈ మొండిఘాటంగాడికి కూతురు ఉందంటున్నాడుగా, ఈడు పేపర్లో ప్రకటన ఇవ్వకపోయిన ఈ తరపున మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది. ఆ తర్వాత స్వామియే శరణం. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో నవ్వకే బాబు, కుర్రోడు దొరుచుకుంటాడు. ఆ నవ్వేదో ఇనపెడి దగ్గర నవ్వు, ఓపెనింగ్ గా నవ్వుద్ది. ఇదేమిటండి, నా చేతి గాజులు లెక్క పెడుతున్నారు? ఈవేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట, సార్ మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు. ఏమిటి అన్నాను. రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతుకున్న గాజులెన్ని అన్నాడు. ఫ్యాంటాస్టిక్ డాడీ. ఎవరతను? ఎవరు? రవిరాజా. తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం ఉంది చూసారు. దాట్స్ గ్రేట్. హీస్ రియల్లీ ద హీరో ఆఫ్ ద ప్రెజెంట్ సొసైటీ. జయ షటప్. నీ తండ్రి మీద తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా? నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా? నీ చదువు ఎన్ని వెర్రితల్ల వేస్తోందంటే, అవునులే, నువ్వు తిరగడానికి ఒక కారు, వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు, నువ్వేది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు, ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. ఆకలేస్తే అదే వస్తుంది. ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. ఆకలేదు, పిలవక్కర్లేదు. డాడీ, బయటికి వెళ్ళి బతకలేనని కదా మీరు అన్నారు. అలా బతకాలని నిరూపించుకున్న రోజునే తిరిగి మిమ్మల్ని కలుస్తాను. నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగినా నువ్వు కలవారి అమ్మాయివని మాత్రం ఊహించలేకపోయావు. పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావని అర్థం. నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇదిగో పిల్ల, నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో గుర్తు రావడం లేదు. ఏమో అనుకోకమ్మా. అంత మాటలు అవసరం లేదు మామగారు. నేను ఎక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లని. నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000. కూర్చోమ్మా, వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళి అమ్మకి కనిపించు, నీకోసమే చూస్తోంది. చూడమ్మా, నేను పైకెక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో 50,000 పట్రా ఆఫీసు తీసుకెళ్ళాలి. అదేవి డాడీ, మీరు సేఫ్ నంబర్ నాకు ఎప్పుడు చెప్పలేదుగా. సారీ, నీకు తెలియదుగా. వెళ్ళి ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవరికి చెప్పాడు? అబ్బా, స్వామియే శరణం.
భయపడొద్దు. అటు తలుపు తీసి ఉంచుతాను, రా. ఏమిటి మీ చేతిలో? ఇదివ్వండి. ఏం లేదు, ఏం లేదు. డాక్టర్ మీకేం చెప్పారు? వీడియోలు కాల్స్ వద్దన్నారా లేదా? సారీ. రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు. మనసు పాడైపోవడం లేదు. నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు ఆ విషయం తెలుసా? అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నావు? తెలుసు, మీ ఆయన. ఆయన కడుపులో రాచపుండు. డాక్టర్లు బ్రతకడంటున్నారు. చాలా మంచి మనిషి. ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి. దానికి బోలెడు డబ్బు కావాలి. అన్నట్టు నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర డబ్బుందా? నిన్నేరా అడిగేది. నీ దగ్గర డబ్బుందా? నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫూల్. డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి దేనికి ఆ చూపులు? ఇంకొక్కసారి అలా చూసావో వెళ్ళు. అవుట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.